నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. విజయవాడలోని కృష్ణలంక జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి స్టంట్స్ చేసిన యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తొలిసారిగా స్పందించారు. ఏపీ తెలంగాణలో చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ విషయం చిన్నదిగా అనిపించిందని, అందుకే ఈ అంశాన్ని బయటకు చెప్పలేకపోయానని వైఎస్ షర్మిల వివరించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికి నిజమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 2018-19 పొలిటికల్ టైంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎం జగన్గా ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఇద్దరి సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆమె అభివర్ణించారు. బుధవారం విశాఖపట్నంలో వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడుతూ, నా ఫోన్, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుందని తమకు స్పష్టంగా అర్థమైందన్నారు. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయని నాతో పేర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. తమ ఫోన్ సంభాషణ నాకే వినిపించారని చెప్పారు. ఈ విషయం సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా అంటే నాకు అనుమానమేనన్నారు. ఏ విచారణకు అయినా బైబిల్ మీద, నా బిడ్డల మీద ప్రమాణం వేసి చెప్పగలనని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత పొలిటికల్ టర్మ్ 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో, అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తిరువూరులో సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం అమలు చేసినందుకు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం పేరుతో పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం పడడం లేదని, పథకాన్ని వీరికి కూడా అమలు చేయాలన్నారు. తల్లికి వందనం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా విద్యారంగంలో ఒక భారీ విప్లవానికి, భారీ మార్పుకి పునాది వేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులైన తిరువూరు నియోజకవర్గంలో ఉన్న
పిల్లలందరి తరఫున వారి కుటుంబాల తరఫున తిరువూరు శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో తల్లికి వందనం పథకంలో మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అన్న నిబంధనతో వాళ్ళని తల్లికి వందనం పథకానికి అనర్హులుగా చేయడం వల్ల పేద కుటుంబాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగాలు ఈ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు తల్లికి వందనం పథకం పొందలేకపోతున్నారు. దయచేసి తల్లికి వందనం పథకాన్ని మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా వర్తింపజేయాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఈ పారిశుద్ధ్య కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడలోని కృష్ణలంక జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి స్టంట్స్ చేసిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆలోచనతో వారి బైక్లో టైర్లు 2 విడతీసి విడిగా అందించారు. విజయవాడ పరిసర ప్రాంతాలలో బైక్స్ పై స్టంట్స్ నిర్వహిస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన ఆయన పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు ఘటనను ప్రస్తావించారు. అంతకుముందు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ కుటుంబాన్ని పరామర్శించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. నాగమల్లేశ్వరరావును ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని, ఊరు విడిచిపెట్టి పోవాలి అని, లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు, కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి బెదిరించడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ 5వ తారీఖు రాత్రి దాకా నాగమల్లేశ్వరరావు సెల్లోనే ఉంచుకున్నారు. అవమానించారు, బెదిరించారు. ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు. 5వ తారీఖు రాత్రి తనను విడిచిపెట్టారు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు. ఈ సిఐ, ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు, వీళ్ళు అవమానించిన తీరు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వెంకటేశ్వరన్నకు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు, పోలీసులు ఏ రకంగా కొట్టారు, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు.
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ధన్కర్ వాకప్ చేయగా 64,000 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తి చేస్తామని లోకేష్ చెప్పారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతుందని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని లోకేష్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్ని ఎంచుకొని పోరాడానని ధన్కర్ అన్నారు. ఈ సందర్భంగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకు కడుతూ రూపొందించిన యువగలం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు లావుస్ కృష్ణదేవరాయలు, కేసినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, బస్తిపాటి నాగరాజు, మాగుంటి శ్రీనివాసులు రెడ్డి, సానా సతీష్, శబరి పాల్గొన్నారు. ఇంటికెళ్తే కుటుంబీకులు తిడతారనో, స్కూటీలో ఆయిల్ అయిపోయిందో ఓ మందుబాబు రోడ్డుపై నిద్రించాడు. విజయవాడ శ్రీనగర్ కాలనీ వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది. తాగిన మత్తులో వాహన రణగొన ధ్వనులు ఉన్న బండిపైనే తాపీగా కునుకు తీశాడు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి అతనిని అక్కడి నుంచి పంపించారు. పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది హెచ్డి బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకు 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డి బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల మేర పొగాకును ఏపీ మార్కెట్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. బాపట్ల 3, గుంటూరు 2, పలనాడు 1, ప్రకాశం 1 కొనుగోలు కేంద్రాల ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, వీటి ద్వారా రేపటి నుంచే కొనుగోళ్లు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కొనుగోలు కేంద్రాల వివరాలను, సంబంధిత సమాచారాన్ని ప్రతి పొగాకు రైతుకు అందివ్వాలని సీఎం ఆదేశించారు. పామాయిల్ పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్స్ పై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.
పండించిన పంటకు సరైన ధర దక్కాలంటే ఆ పంటకు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందనే సమాచారం రైతులకు ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు 4 చొప్పున అదనంగా మద్దతు ధర ఇస్తున్నామని, ప్రాసెసింగ్ యూనిట్లు 8కి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. రైతులకు నష్టం కాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఏడాదిలో కోకో 12,000 మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే 10,000 మెట్రిక్ టన్నుల మేర విక్రయం కూడా జరిగినట్టు తెలిపారు. ప్రతిరోజు 80 నుంచి 100 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జూలై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్ కు అవసరమైనట్టుగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలను అమలు చేయాల్సిందిగా సీఎం సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా దగా చేసిందని రైతాంగ పోరాట సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోగా ధరల స్థిరీకరణ నిధికి మంగళం పాడడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వ రంగ సంస్థలకు తెగ నమ్ముతూ దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర సదస్సు ఎంబీవీకే భవన్లో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర రైతాంగ పోరాట సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. మార్కెట్ ధరల స్థిరీకరణ నిధికి ప్రధాని మోడీ మంగళం పాడారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఉన్న పంటల బీమా స్థానంలో తెచ్చిన ప్రధాని ఫసల్ యోజన వల్ల రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరటం లేదు. ప్రభుత్వ వ్యాపారం నిర్వహించకూడదంటున్న మోడీకి ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మే అధికారం ఎవరిచ్చారని వడ్డే ప్రశ్నించారు. ఆదాని, అంబానీలకు దోచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకించిన అప్పటి తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వాటిని యథాతథంగా అమలు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ సదస్సులో డాక్టర్ ఎన్ వేణుగోపాలరావు, బొజ్జ దశరథరామిరెడ్డి, పాపారావు, దివాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని ఒక నూతన విధానాన్ని తీసుకురావడం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంతో అసలు మద్దతు ధరలో ఎంఎస్పి అనే ఊసే లేదు. అందులో ఇదివరకు మార్కెట్ కమిటీల్లో అమ్మితే కొన్ని రాష్ట్రాలలోనైనా ఎంఎస్పికి అక్కడ యాక్చువల్గా అమ్మిన దానికి ఉన్న తేడాని భర్తీ చేసేటటువంటి విధానం, ధరల స్థిరీకరణ నిధినిచ్చి అమౌంట్ ఇచ్చి ఆ రైతుకి అందజేసే విధానం ఉండేది. ఇప్పుడు ఆ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనే దానికి కూడా మంగళం పాడాడు మోడీ. ఏమంటాడు? ధరల ఇన్సూరెన్స్ స్కీమ్ పెడతాము, ఆ స్కీమ్లో రైతులందరూ చేస్తే ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా మేలు జరుగుతుంది అంటాడు. చూసాం మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడో చాలా కాలం తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా, నేను ఎంపీగా ఉండగా, బర్లాన్ జక్కర్ గారు వ్యవసాయ మంత్రిగా ఉండగా కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మొదలైంది. ఆ తర్వాత నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయింది, మాడిఫైడ్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయింది. ఇక మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని తెచ్చారు. దాని నిర్వాహకం ఎట్లా ఉందంటే అది రైతులకు మేలు చేయదు, ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం చేస్తాను. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుక్షణం ప్రతితపిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం చాలా దారుణమని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్
పరిశ్రమల కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో జరిగిన విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పూర్తిగా చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వెళ్తుందని చెప్పారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క 10-12 నెలల మరి యొక్క పరిపాలనలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ, రైల్వే జోన్ని సాధించుకుంటూ ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ, గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ, ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈరోజు నడిపించుకుంటూ, ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 1వ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్లు 1వ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం కానీ, ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం కానీ, 16,000 డిఎస్సి పోస్టులు నియామకం చేస్తున్నటువంటి విషయంలో కానీ, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం కానీ, హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతన్నలకి ఇవ్వడం కానీ, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో కానీ, అంటే ఈ రకంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13+2 15,000 రూపాయలకు వాళ్ళకి అందించడం కానీ. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో వేల రూపాయలు దోచుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల దోపిడీని వ్యతిరేకిస్తూ తాము నిరసన తెలుపుతుంటే పోలీసులు దౌర్జన్యంగా అరెస్టులు చేసి గాయపరిచారని మండిపడ్డారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో వేలకు వేలు విద్యార్థుల దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఏఎస్ఎఫ్ నాయకులు విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ నందు నిరసనకు పిలుపునిచ్చారు. అయితే నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సమయంలో కొంతమంది ఏఎస్ఎఫ్ నాయకులకు గాయాలయ్యాయి. అయితే ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంపై యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అతోత్సాహంతో ఏఎస్ఎఫ్ నాయకత్వంపై ప్రత్యక్షంగా దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్తం కారుతున్నా ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా మాచవరం పిఎస్ కి తరలించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఏఐఎస్ఎఫ్ ఆందోళన కార్యక్రమం చేపడితే ఈరోజు విద్యార్థి సంఘ నాయకుల పైన పోలీసులు దాడి చేస్తూ ఉన్నారు. మేము ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసులు చైతన్య విద్యార్థి దోపిడీకి
ఈరోజు మద్దతు పలుకుతున్నారా అని చెప్పి ఏఐసీఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారయ్యా, ఆర్ఐఓ వస్తున్నాడు 10 నిమిషాలు ఆగమంటే ఆగకుండా విద్యాసంఘ నాయకుల పైన చొక్కాలు దింపేసి దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, మీరు పోలీసులు మాత్రం ఏఐసీఎఫ్ నాయకులు క్షమాపణ చెప్పబోతే మాత్రం ఏఐసీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేపడతాం. అదేవిధంగా రేపటి నుంచి ఏఐసీఎఫ్ తెలియజేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య విద్యా సంస్థల మీద ఏఐసీఎఫ్ ప్రత్యక్ష కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. విజయవాడ నగరంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల దోపిడీని ఆపాలని చెప్పి పుస్తకాలు, లేసులు, టై, పాఠ్య పుస్తకాల పేరుతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో, ర్యాంకుల పేరుతో అక్రమంగా ర్యాంకులు వేసుకుంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న నేపథ్యంలో ఏఐఎస్ఎఫ్గా అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అత్యుత్సాహంగా ఇవాళ రాష్ట్రంలో విద్యార్థి నాయకులపైన, విద్యార్థులపైన ఇవాళ విజయవాడ పోలీసు యంత్రాంగం కరుడు కట్టినటువంటి నేరగాళ్ళలాగా దాడి చేస్తూ ఉంది. విద్యార్థి సంఘాలుగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యాశాఖ మంత్రికి నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు జోబుదంగా ప్రభుత్వంగా నువ్వు రాజ్యం వెళ్తా ఉన్నావు కాబట్టి ఈ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ యొక్క విద్యా సంస్థల చర్యలు తీసుకునేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అరెస్టులు, వారెంట్లు విద్యార్థులను ఆపలేవు. పారిశుద్ధ్య కార్మికుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న విశిష్ట సేవలు పరిగణలోకి తీసుకొని షరతులు లేకుండా సంక్షేమ పథకాలను కార్మికులందరికీ తల్లికి వందనం పథకంతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేస్తూ ఆదేశాలు జారీ చేయవలసిందిగా ప్రభుత్వానికి లేఖ రాయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్మికుల, ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తదితర సమస్యల మీద ఈసీజీ చంద్రశేఖర్ ని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ పట్టణాల పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, ఎన్ఎంఆర్ కార్మికులకు షరతులు లేకుండా తల్లికి వందనం పథకంతో సహా సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ చేసే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. ఈ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలో నివసిస్తున్న 1.5 మంది ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజా ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడటంలో సుమారు 43,000 మంది మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, ఎన్ఎంఆర్ కార్మికులు విశిష్ట సేవలు అందిస్తున్నారు. కరోనా, వరదలు, తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా తమ ప్రాణాలను సైతంగా పెట్టి ప్రజలకు సేవలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ భాగానికి చెందిన కార్మికులు చాలా జీతాలు పొందుతున్నారు. గత 7 సంవత్సరాలుగా కుటుంబాలు పస్తులతో కాలం ఎన్నతీస్తున్నాయి. దీనికి తోడు నిరంతరం పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ఛార్జీలు, ఇంటి కిరాయిలు ఈ కాలంలో అనేక రేట్లు పెరిగాయి. ఈ దుర్భర స్థితిలో కనీసం తల్లికి వందనం పథకాలు వర్తింపచేస్తే కొంతనైనా కుటుంబాలను కాస్తైనా పస్తుల నుండి కాపాడుకోవచ్చునని మున్సిపల్ కార్మికులు ఆశిస్తున్నారు. గత 8 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించిన విధంగా జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్, వెహికల్ డిపో మెకానికల్లు, వీధి లైట్లు, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్ 21,000 రూపాయలు మరియు 24,500 రూపాయలు చెల్లించి తమ కుటుంబాల్ని ఆదుకోవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఈరోజు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పి, ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు అందించాలని చెప్పనని రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు పూనుకున్నారు. ఈ ధర్నాలకు సంబంధించి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇది లేకుండా ప్రతిస్పందించేటువంటి పద్ధతి కూడా ప్రభుత్వానికి కనపట్ల. మున్సిపల్ ఎంప్లాయీ అని చెప్పిన ఐడి కార్డు మీద ఉంటే దానికి పథకం వర్తించదా అంటే గవర్నమెంట్ ఉద్యోగం కింద లెక్క ఇవ్వండి. అట్టయితే పర్మనెంట్ చేయండి. ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పర్మనెంట్ చేస్తే ఇంక ఇబ్బంది ఉంది ఆ రకమైనటువంటి తీసుకురావడానికి. కానీ అది చెయ్యవు. సంక్షేమ పథకాలు వర్తింపజేయవు. సంక్షేమ పథకాలన్నీ తీసేస్తావు. 12,000 రూపాయల ఆదాయాన్ని మించినటువంటి వాళ్ళకి ఈ పథకాలు వర్తించమని చెప్పనని చెప్పటంలో ఆంతర్యం ఏమిటని చెప్పని అడుగుతున్నాం. అందుకనే సంక్షేమ పథకాలు వర్తింప చెయ్యాలి అనే దాంట్లో నువ్వు పెట్టినటువంటి 25,000 రూపాయలు పెంచాలి. 25,000 రూపాయలు మించున్నటువంటి వాళ్ళకి ఆలోచించి తప్ప 25,000 వరకు ఉన్నటువంటి జీతం ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకం వర్తింప చేయాలి. ఇది మా డిమాండ్. ఇది
ఈ రకమైనటువంటి డిమాండ్తోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టదలిచాం. అందుకనే దీంతోపాటు ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు, వాటర్ సప్లై జీతం లేదు పెంచడం వల్ల, పార్క్ సెక్షన్ వాడికి జీతం పెరగడం వల్ల, టౌన్ ప్లానింగ్ వాడికి జీతం పెరగడం వల్ల, స్ట్రీట్ లైటింగ్ వాడికి జీతం పెరగడం వల్ల, కంప్యూటర్ ఆపరేటర్కి జీతం పెరగట్లా, వెహికల్ డిపోలో ఉన్న మెకానికల్కి జీతం పెరగడం వల్ల 36 నెంబర్ జీవో ప్రకారం 21,000, 25,000 వేతనం ఇవ్వాలి అని చెప్పినటువంటి స్పష్టంగా పేర్కొన్నా కూడా నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్నేమి పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్ల. భారతీయుల వారసత్వ సాంస్కృతిక సంపద అయిన యోగాను నేడు యావత్ ప్రపంచం అనుసరిస్తోందని, తద్వారా సమగ్రమైన, ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవన శైలి వైపు పయనించే అవకాశం ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 2025 కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని సూచించారు. భారతదేశ వారసత్వ సాంస్కృతిక సంపద యోగా అని తెలుపుతూ ఇటీవల తాను బెర్లిన్ కు పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ఇన్వెస్టర్లను ఆకర్షించే క్రమంలో ఏపీకి ఉన్న ప్రత్యేకతను వారు గుర్తించి సంబంధిత అంశంపై తనతో చర్చించారని తెలిపారు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో యోగా, వెల్నెస్ సెంటర్లు వృద్ధి చేయాలని యూరోపియన్లు తనకు సూచించినట్లు మంత్రి వివరించారు. యోగాకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. భవిష్యత్ బాగుండాలంటే యోగాను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని సూచించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించి అన్ని రంగాల్లో ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. ప్రస్తుత ఆధునిక జీవన శైలి నుండి రక్షణ పొందేందుకు ఆరోగ్యమయ జీవితానికి యోగా మంచి సాధనమన్నారు. తాము చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రజలు యోగా సాధనను జీవితాంతం ఆచరించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చరిత్రలో నిలిచిపోయే యోగాంధ్ర 2025 ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఇతర జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం, ఏదో ఒక సమావేశం లేకపోతే ఒక బహిరంగ సభలా మాత్రమే కాకుండా ప్రపంచానికి మన యోగా యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే విధంగా, విశ్వ వినువీధుల్లో యోగా గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే యోగాలో విశ్వగురువుగా పేరు పొందినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, అటువంటి కార్యక్రమాన్ని ఒకరోజు నిర్వహించడంలా కాకుండా ఒక నెల రోజుల పాటు, అంటే జూన్ 21వ తారీఖు ముందు మే 21వ తారీఖు నుంచి వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాని ఒక్కసారైనా సరే అభ్యసించాలి అనేటువంటి ఆలోచనతో వివిధ వర్గాలు, వివిధ రంగాలకు చెందిన వారందరినీ కూడా అందులో భాగస్వాములు చేసి మొత్తంగా ఒక నెల రోజుల పాటు ఒక అద్భుతమైనటువంటి క్రతువుని నిర్వహించుకున్నటువంటి సందర్భం ఇది. ఈ 193 మందిని నేను చూస్తుంటే ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే, ఇప్పుడే ఒక అబ్బాయి చాలా అద్భుతంగా చెప్పాడు దినేష్, యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ అని. యూనియన్ అని చెప్పాడు అబ్బాయి, యూనియన్ ఆఫ్ బాడీ అండ్ సోల్. శరీరము ఆత్మ కలపడమే యోగా ప్రాక్టీస్లో మనం చేస్తాం. ఏ జిల్లా నుంచి వచ్చాడో, గిరిజన ప్రాంతం, ఎక్కడో మారుమూల ప్రాంతం, అటువంటి ప్రాంతం నుంచి 193 మంది ఇవాళ సెలెక్ట్ అవుతే 38 మంది 2 జిల్లాల నుంచి అనేది, పార్వతీపురం మన్యం జిల్లా, ఏఎస్ఆర్ ఒకటే జిల్లా కదా, మామూలుగా అయితే ఒకటే పార్లమెంట్, 38 మంది ఆ జిల్లా నుంచి వచ్చారు. తర్వాత స్థానం 33 మంది నా సొంత జిల్లా కడప జిల్లా. సో ఆ క్రెడిట్ నేను కాస్త తీసుకోవాలి. కంచికచర్ల పట్టణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాయితీ వ్యవసాయ యంత్రాల పంపిణీ కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులకు 50% రాయితీపై ఆగ్రోస్ ద్వారా సామాగ్రి సరఫరా చేశామన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 867 మంది రైతులకు యంత్రాలు పంపిణీ జరిగిందన్నారు. పరీక్షలు చేపట్టి ఏదైతే వాతావరణ ప్రతికూల వాతావరణ గల ఇండికేషన్స్ ఉంటాయో అవన్నీ ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ కరెక్ట్ గా ఏ క్రాప్ ని ఏ టైంకి ఎక్కడ సో చేయాలి, సోయింగ్ చేసిన తర్వాత ఎన్ని డోసెస్ ఫర్టిలైజర్ వేయాలి, అట్లాగే ఏ ప్రకారంగా మనం మార్కెట్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం చేసుకుని ఏ క్రాప్ ని పండిస్తే మంచి లాభసాటిగా ఉంటుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రైతులకు ఎప్పటికప్పుడు అందజేయండి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికప్పుడు అధికారులకి ఆదేశాలు ఇవ్వడము. దీంతో భాగంగా ఈరోజు ఈ ఫారం మెకనైజేషన్ చేస్తూ అవసరం ఉన్న వాళ్ళందరికీ, చిన్నకారు రైతులందరికీ అయితే ఈ పరికరాలు అవసరం ఉంటాయి ఇవన్నీ అందజేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం మీరందరూ గుర్తు చేసుకోవాలి. విజన్ 2047 లో భాగంగా తలసరి ఆదాయం పెరగాల. మీరు అగ్రికల్చర్ చేస్తారా, ఇండస్ట్రీ చేస్తారా, సర్వీస్ సెక్టర్ చేస్తారా చేయండి, కానీ తలసరి ఆదాయం పెరగాలి. ఇప్పుడు కనుక చూసుకుంటే అగ్రికల్చర్ ఎప్పుడు చూసినా అగ్రికల్చర్ లో ఇన్కమ్ రాదు, అగ్రికల్చర్ లో ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఎప్పటికప్పుడు నష్టం అయిపోతూ ఉంటుంది. సో ఇటువంటి దాన్ని మనం ఎలా అధిగమించాలి, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పటికీ కూడా రైతు నష్టపోకుండా ఎలా ఉండాలి దానికి చాలా ఇప్పుడు టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఇప్పుడు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని, అలాగే న్యాచురల్ ఫార్మింగ్ అని, ఈ ప్రకృతి సేద్యం అయితే ఉన్నాయో దీన్ని కనుక మనం కొంచెం వరకు అడాప్ట్ చేసుకుంటే ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ తో పాటు అది కూడా మనకు లాభసాటిగా ఉంటుంది. అదే కాకుండా మోనోక్రాపింగ్ ఎక్కువ చేసేస్తూ ఉంటాం మనం. వరి వేయించడము, లేదంటే మొక్కజొన్న వేసేయడము, లేదంటే మొత్తం పామాయిల్ వేసేయడము, లేదా మొత్తం జామాయిల్ వేసేయడము, ఇలాగ ఒకటే పంట వేస్తున్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్ ఫ్లక్చుయేషన్ వల్ల ఒకసారి పంటలు మనకు దిగుబడి ప్రాపర్ గా రాదు. దిగుబడి వచ్చినా కూడా మార్కెట్ బాగుండదు. ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ రబీలో మంచిగా అందరూ వరి చేసేశారు. బుడమేరు వరదలు అలాగే మున్నేరు వరదలు వచ్చిన తర్వాత దిగుబడి చాలా బాగా వచ్చింది. కానీ మన వెరైటీ ఏదో మాది MTU 1010 10 కదా, 1010 కదమ్మా, 1010 అయితే ఉందో దానికి మంచి దిగుబడి వచ్చింది. కానీ మార్కెట్లో ప్రైవేట్ మార్కెట్లో వెళ్ళలేదు, తీసుకోలేదు. వాళ్ళు చాలా తక్కువ అడిగారు. మళ్ళీ గవర్నమెంటే మొత్తం ప్రక్రియ చేయాల్సి వచ్చింది. సో అందుకే జిల్లాలో అలాగే రాష్ట్రంలో కూడా ఎవరైతే ఒకే రకంగా పండిస్తూ ఉంటారో ఆ పంట, ఆ రైతులకి అవగాహన తీసుకురండి. నీళ్లు అని చెప్పేసి ఒకే రకంగా పంటలు పండిస్తే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. విజయవాడలోని కృష్ణలంక జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి స్టంట్స్ చేసిన యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.